వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విశాఖ జిల్లా కలెక్టర్కు కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. భీముని నియోజకవర్గంలో భీమునిపట్నంలో సముద్ర తీరాన్ని విజయసాయిరెడ్డి బంధువులు కబ్జా చేశారని అన్నారు. సముద్ర తీరంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని అన్నారు. సిఆర్జెడ్ పరిధిలో కట్టడాలు నిర్మించడం చట్ట విరుద్ధమని అన్నారు మూర్తి యాదవ్. ఇసుకలో శాశ్వత కట్టడాలు హోటళ్లు కడుతున్నారని, వెంటనే నిర్మాణాలను ఆపేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాలపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు జనసేన నేతలు. చెప్పడం జరిగింది. ఏవైతే నిర్మాణాలకు అనుమతులు లేకుండా ఉన్నాయో నిర్మాణాలు నిలిపేయమని చెప్పన్నాం. సాయిరెడ్డి కూతురికి ఇవాళ బీచ్లోని ఒక స్టార్ హోటల్ కానుక ఇవ్వడానికి విజయసాయిరెడ్డి పన్నాగం పన్నాడనేది అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి అన్నది విజయసాయిరెడ్డి కూతురికి అల్లుడికి సంబంధించినటువంటి సంస్థ. వాళ్ళ భాగస్వాములు, వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి. జనసేన పార్టీ అప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలతో ఈ భూములన్నీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి వ్యవహరించిన విజయసాయిరెడ్డి కొట్టేశారని చెప్పి పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలతో ఏదైతే మేము తెలియపరచడం జరిగిందో ఆ భూముల్లో భాగంగానే ఈ 4 సర్వే నంబర్లు, భీమునిపట్నంలో ఉన్నటువంటి 4 సర్వే నంబర్లు, వార్డ్ నెంబర్ 3 జీవీఎంసీలో జరుగుతున్నటువంటి అక్రమ కాంక్రీట్ జంగల్గా జీవీఎంసీ బీచ్లో ఉన్నటువంటి బీచ్ పరిధిలో చేస్తున్నటువంటి నిర్మాణాలని నిలిపేయాలి. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయించాలి.